ఈ యొక్క సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాటను మనం వినబోతున్నాం. దైవజనరాలు అలాగే లాజరస్ వారిద్దరు కూడా కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. తదుపరి మనము క్వైర్ వారు ఒక పాట పాడతారు. ఆ తదుపరి మనకి యాక్షన్ సాంగ్ కొరియోగ్రఫీ ఉన్నది. కాబట్టి అందరూ కూడా గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కూడి చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ అలాగే మీ అందరికీ కూడా ప్రభు పక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో గోల్డెన్ సుందర గీతాల సప్లిమెంట్లో నుంచి 8వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. జీవిస్తున్నానంటే అది నీ కృప యేసయ్యా, ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా. పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అది నీ కృప యేసయ్యా, ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా. జీవిస్తున్నానంటే అది నీ కృప యేసయ్యా, ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మనల్ని సరిచేసేది, మనల్ని చక్కని త్రోవలో నడిపించేది ఆయన వాక్యము. ఆయన కృప మన తోడుగా ఉంటుంది. ఎరుగని మార్గములో నన్ను నడిపినను,
రక్షణ బంధురమే నీ త్యాగమే రక్షించెను నన్ను బ్రతికించెను నీ శాశ్వత కృపే తోడుండెను నన్ను బలపరచెను యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయా యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయా హల్లెలూయా 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 జీవిస్తున్నానంటే అది నీ కృప యేసయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా జీవిస్తున్నానంటే అది నీ కృప యేసయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా 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 నీ కృప ఎంతో గొప్పదయా యేసయ్యా